మీరు ఫారెక్స్ మార్కెట్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ ఫారెక్స్ మార్కెట్ గురించి ఏం తెలియపోతే ఈ వీడియోలో నేను ఫారెక్స్ మార్కెట్ ఫుల్ కోర్స్ చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయమాకండి, పూర్తిగా అయితే చూడండి. వెల్కమ్ టు ట్రేడ్ జో తెలుగు. నేను మీ అనిల్ని. ఈరోజు ఫారెక్స్ మార్కెట్ గురించి పూర్తిగా ఒక కోర్స్ తీసుకోబోతున్నాను. ఎవరికైతే అసలుకి ఫారెక్స్ మార్కెట్ మీద అవగాహన లేదు, దీంట్లో పూర్తిగా వచ్చేసి సో ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫారెక్స్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఫారెక్స్ మార్కెట్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. దీంట్లో మీరు కరెన్సీ పేర్ ట్రేడింగ్ అయితే చేస్తారు. ఇది వీక్ లో 5 days అయితే ఉండిద్ది. అలాగే ఇది 24 hours అయితే ఆన్లైన్ ఉండిద్ది. మార్కెట్ వచ్చేసి ఇది ఈ వరల్డ్ లోనే, ఇండియాలో కాదు, వరల్డ్ లో లార్జెస్ట్ మార్కెట్ అన్నమాట. దీంట్లో యావరేజ్ గా 7 trillion మనీ అయితే రొటేట్ అవుతాయి రోజుకు వచ్చేసి. మంత్ కాదు, అలాగే ఇయర్ కాదు, జస్ట్ ఒక్క రోజులోనే 7 trillion మనీ యావరేజ్ గా రొటేట్ అయితే అయ్యిద్ది. సో దీంట్లో మీకు హై ప్రాబబిలిటీ అయితే ఉండిద్ది మీరు ఎక్కువ మనీని గెయిన్ చేసుకోవడానికి. సో ఫారెక్స్ మార్కెట్ గురించి తెలుసుకున్నారు. దాంట్లో వచ్చేసి కరెన్సీ పేర్ ట్రేడింగ్ అయితే చేస్తారు కదా. కరెన్సీ పేర్ ట్రేడింగ్ లో మీరు కరెన్సీ పేర్స్ అనేవి ఏంటో తెలుసుకోండి. కరెన్సీ పేర్ అంటే బేస్ పేర్ ఇంటూ కాట్ పేర్. బేస్ పేర్ ఇంటూ కాట్ పేర్ లో కూడా 3 types అయితే ఉన్నాయి. ఫారెక్స్ మార్కెట్ లో మీకు 3 types అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మేజర్ పేర్, సెకండ్ వచ్చేసి ఎక్స్కాటిక్ పేర్, అండ్ థర్డ్ వచ్చేసి మైనర్ పేర్. ఈ 3 pairs ఫారెక్స్ మార్కెట్ లో ఉంటాయి. మేజర్ పేర్ అంటే ఏదైతే బేస్ పేర్ తో యూఎస్డి ఉండిద్దో దాన్నే మేజర్ పేర్ అంటారు. ఎక్స్కాటిక్ పేర్ అంటే ఇది చాలా డేంజరస్. బిగినర్స్ కి వచ్చేసి నేను అవాయిడ్ అయితే చేస్తాను. దీంట్లో చాలా % లాసెస్ లోకి వెళ్తారు. ఇది మీరు బిగినర్ గా అవాయిడ్ అయితే చేయండి. దీంట్లో డెవలపింగ్ కంట్రీ ఇంటూ డెవలప్డ్ కంట్రీ, ఎగ్జాంపుల్ గా యూఎస్డి ఇంటూ ఐఎన్ఆర్. అలాగే నెక్స్ట్ మైనర్ పేర్ గురించి తెలుసుకోండి. మైనర్ పేర్ అంటే ఏదైతే యూఎస్డి లేదో బేస్ పేరుతో దాన్నే మైనర్ పేర్ అంటారు. నెక్స్ట్ వచ్చి మీరు పిక్స్ గురించి అయితే తెలుసుకుంటారు. ఇప్పుడు దాకా మీరు కరెన్సీ పేర్స్ గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు పిక్స్ గురించి అయితే తెలుసుకోవాలి. పిప్స్ అంటే పర్సంటేజ్ ఇన్ పాయింట్స్. ఇది మీకు ఈజీగా చెప్పాలంటే ప్రైస్ మొమెంటం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే యూరో యూఎస్డి లో 1.850 నుండి 1.851 వరకు మూవ్ అయితే 1 పిప్ అంటారు. ఏం లేదు, క్యాండిల్ స్టిక్స్ అనేది ఎంత మూవ్ అయితే ఎన్ని పాయింట్లు వస్తే అదే పిక్స్ అంటారు ఫారెక్స్ మార్కెట్ లో. నెక్స్ట్ వచ్చి మీరు లాట్ సైజ్ గురించి తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాట్ సైజ్ అంటే మీరు ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నారు అనేదే లాట్ సైజ్ తెలియజేసేది. లాట్ సైజ్ లో కూడా 3 types ఆఫ్ లాట్ సైజ్ అయితే ఉన్నాయి. మైక్రో, మినీ, స్టాండర్డ్. ఈ 3 మీరు నేర్చుకోవాలి. మైక్రో అంటే 0.01 దగ్గర నుంచి 0.09 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినీలో కూడా 0.1 నుంచి 0.9 వరకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్టాండర్డ్ లాట్, ఇది 1 నుంచి 1++ వరకు అయితే ఉంటుంది. మీరు లాట్ సైజ్ ని బాగా గమనించాలి. బిగినర్ గా మీరు మైక్రో అయితే తీసుకోవాలి, ఎందుకంటే మీ క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ క్యాపిటల్ తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఉన్నా సరే మీరు మైక్రో అయితే చూస్ చేసుకోండి. ఫారెక్స్ మార్కెట్ అలవాటు అయితే చేసుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవరేజ్ అంటే బ్రోకర్ ఇచ్చే పవర్. అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి. మీ లెవరేజ్ వచ్చేసి 1:100 అనుకుంటే మీ దగ్గర టోటల్ గా 1 lakh క్యాపిటల్ అయితే ఉంది. మీకు ఈజీగా చెప్పాలంటే లార్జ్ పొజిషన్ విత్ స్మాల్ మనీ. అర్థమైందా? లార్జ్ క్వాంటిటీని మీరు తక్కువ మనీతో హ్యాండిల్ చేసేదే లెవరేజ్. మీరు ఇప్పుడు దాకా బేసిక్స్ అయితే నేర్చుకున్నారు. లాట్ సైజ్ అంటే ఏంటి, పిప్స్ అంటే ఏంటి, అలాగే లెవరేజ్ అంటే ఏంటి తెలుసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా సెషన్స్ అయితే తెలుసుకోవాలి. ఇది 24 hours రన్ అయింది కాబట్టి దీంట్లో మేజర్ గా 4 sessions అయితే ఉంటాయి. ఫారెక్స్ మార్కెట్ లో ఈ 4 sessions మీద బేస్ అయ్యి మీరు ట్రేడ్ అయితే చేయాలి. ఫస్ట్ వచ్చేసి సిడ్నీ, నెక్స్ట్ వచ్చేసి టోక్యో, అండ్ థర్డ్ ది లండన్, ఫోర్త్ వచ్చేసి న్యూయార్క్. ఈ 4 మీరు దేంతో ట్రేడ్ చేయాలంటే లండన్ అండ్ న్యూయార్క్ లో ట్రేడ్ చేస్తే దీంట్లో హై వాల్యూమ్ అండ్ బెస్ట్ లిక్విడిటీ అయితే ఉండేది. దీంట్లో ట్రేడ్ చేయండి, మీకు చాలా పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఒకవేళ మీరు ఫారెక్స్ మార్కెట్ లో సెషన్స్ ని ఐడెంటిఫై చేయడం రాకపోతే మీకు బేబీ పిప్స్ లో గూగుల్ క్రోమ్ లో బేబీ పిప్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు టూల్స్ లోకి వెళ్ళి సెషన్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మన ఇండియన్ కి తగ్గట్టు, మన ఇండియా రీజన్ కి తగ్గట్టు మీకు సెషన్స్ అయితే రన్ అవుతాయి. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు స్ప్రెడ్స్ గురించి. స్ప్రెడ్స్ అంటే ఫారెక్స్ మార్కెట్ లో బ్రోకర్ ఫీజ్. స్ప్రెడ్స్ అంటే మీకు ఈజీగా చెప్పాలంటే బై ప్రైస్ కి సెల్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ నే స్ప్రెడ్స్ అంటారు. మీరు ఇప్పుడు దాకా బేసిక్స్ అయితే నేర్చుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారంటే
ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి, అలాగే కరెన్సీ పేర్స్ అంటే ఏంటి, కరెన్సీ పేర్స్ లో ఉన్న టైప్స్ తెలుసుకున్నారు, లాట్ సైజ్ గురించి తెలుసుకున్నారు, పిప్స్ గురించి తెలుసుకున్నారు, అండ్ లాస్ట్ గా స్ప్రెడ్స్ గురించి తెలుసుకున్నారు. ఈ 5 థింగ్స్ అనేవి మీకు బేసిక్స్. ఫారెక్స్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే 5 బేసిక్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి. మీరు ఇది ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చెప్పలేను. ప్రైస్ యాక్షన్ అనేది, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి మీరు ఒక లాంగ్ వీడియోస్ అయితే మీకు యూట్యూబ్ లో ఉండేది, మీరు చేయమంటే నేను లాంగ్ వీడియో అయితే చేస్తాను. అది చాలా లాంగ్ వీడియో అయితే వచ్చింది. మీరు ముందుగా మీరు బేసిక్స్ నేర్చుకోవాల్సింది క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ తెలుసుకోండి, చార్ట్ గురించి తెలుసుకోండి, చార్ట్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోండి. ఈ 4 థింగ్స్ నేర్చుకొని మళ్ళీ ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు మెయిన్ గా మార్కెట్ స్ట్రక్చర్ గురించి చెప్తున్నాను. మార్కెట్ స్ట్రక్చర్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా గీయాలి, ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు ఈజీగా సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తే, ఒక రూమ్ లో సీలింగ్ రూఫ్ ఉంది కదా, అలాగే మార్కెట్ లో కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ అనేది ఫ్లోర్, అలాగే రెసిస్టెన్స్ అనేది సీలింగ్. ఇప్పుడు మీకు లైవ్ గా మీకైతే చూపిస్తాను ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. సపోర్ట్ అనేది ఎలా ఉండిద్దో, మార్కెట్ అనేది ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకునిద్దో ఒక సర్టెన్ ప్లేస్ లో దాన్నే మనం సపోర్ట్ అనుకుందాం. ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే దాన్నే సపోర్ట్ అంటారు. మీరు అక్కడ ఒక లైన్ గీసుకుంటే అది మన సపోర్ట్ ఏరియా. అక్కడ మార్కెట్ పదే పదే వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తాను. సపోర్ట్ ఎలా గీయాలి తెలుసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ ని ఎలా గీసుకోవాలి చూద్దురు. రెసిస్టెన్స్ ని ఎలా గీయాలంటే సేమ్ మీరు ఎలా అయితే కింద గీసారో ఫ్లోర్ కి బాల్ టచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ తినిద్ది కదా, సేమ్ అలాగే మార్కెట్ కూడా సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. సపోర్ట్ తీసుకొని పైకి వచ్చినప్పుడు కూడా ఒక లెవెల్ దగ్గర ఆగిద్ది చూసారా, దాన్నే రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ ని ఎలా గీయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. సేమ్ కింద ఎలా అయితే మీకు సపోర్ట్ తీసుకునిద్దో పైన కూడా సేమ్ అలానే తీసుకునిద్ది. అక్కడ కూడా మీరు ఒక లైన్ డ్రా చేసుకొని మినిమం మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసేటప్పుడు మినిమం 2 టైమ్స్ అయితే తీసుకొని ఉండాలి. మార్కెట్ వచ్చేసి దాన్నే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. మీరు క్యాండిల్ స్టిక్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ తెలుసుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా మీరు మార్కెట్ ని ఈజీగా అనాలిసిస్ చేయగలరు. ముందుగా మీరు ప్రైస్ యాక్షన్ ని నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ట్రెండ్స్ గురించి అయితే తెలుసుకోవాలి. ఇది ప్రతి మార్కెట్ లో పనిచేసిద్ది. దీంట్లో 3 ట్రెండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అప్ ట్రెండ్, సెకండ్ ది డౌన్ ట్రెండ్ అండ్ థర్డ్ ది సైజ్ వేస్. దీన్ని కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అప్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అప్ ట్రెండ్ ఎలా క్రియేట్ అయ్యిందంటే హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ద్వారా అప్ ట్రెండ్ అనేది క్రియేట్ అయ్యింది. అప్ ట్రెండ్ అంటే బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు అని అర్థం. మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు అని అర్థం. ఇప్పుడు మీరు చూడండి అప్ ట్రెండ్ ని మీరు ఎలా గీయాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ హైయర్ ని క్రియేట్ చేసింది, మళ్ళీ ఇక్కడ హైయర్ లోని క్రియేట్ చేసింది, ఇక్కడ హైయర్ ని క్రియేట్ చేసింది, అలాగే ఇక్కడ హైయర్ లోని క్రియేట్ చేసి మార్కెట్ అనేది అప్ డైరెక్షన్ లో వెళ్తే దాన్ని అప్ ట్రెండ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం. డౌన్ ట్రెండ్ అంటే ఏం లేదు. డౌన్ ట్రెండ్ అంటే కూడా చాలా సింపుల్. ఇది మార్కెట్ అప్ డైరెక్షన్ లో వెళ్తే అప్ ట్రెండ్ అంటారు, డౌన్ లోకి వెళ్తే డౌన్ ట్రెండ్ అంటారు. కానీ దీనికి వచ్చేసి లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ అయితే క్రియేట్ చేసేది. దీన్ని కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ లోవర్ హైని క్రియేట్ చేసింది, ఇక్కడ లోవర్ లోన్ క్రియేట్ చేసి ఇక్కడ లోవర్ హై అండ్ లోవర్ లో. ఇంకోండి ఇదే డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇక్కడ కూడా చూడండి, హైయర్ హైని క్రియేట్ చేసింది, ఇక్కడ హైయర్ లోన్ క్రియేట్ చేసింది. మీకు ట్రెండ్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఇదే మార్కెట్ స్ట్రక్చర్. సింపుల్ గా మీకు అర్థం కావడానికి ఇవైతే నేర్చుకోండి. నెక్స్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫారెక్స్ మార్కెట్ అనేది దీన్ని బేస్ చేసుకొని అయితే ఉండిద్ది. అదే లిక్విడిటీ. లిక్విడిటీ కాన్సెప్ట్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. లిక్విడిటీ రాలేదంటే చాలా కష్టం అయిపోయింది. నేను దీని మీద ఒక ఫుల్ లాంగ్ వీడియో అయితే చేసి పెట్టారు మన యూట్యూబ్ ఛానల్లో. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్అౌట్ అయితే చేయండి. లిక్విడిటీ అంటే చాలా సింపుల్ వర్డ్స్ తో చెప్పాలంటే మార్కెట్ కి పెట్రోల్ లాంటిది. అంటే మార్కెట్ అనేది ట్రెండ్ తో నడవదు, లిక్విడిటీతో నడిచింది. లిక్విడిటీ అంటే ఎక్కడైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఉండిద్దో అదే మన లిక్విడిటీ జోన్స్. లిక్విడిటీ గురించి పూర్తి వీడియో చేసాను, ఒకసారి చెక్అౌట్ అయితే చేయండి. ఇప్పుడు దాకా మీరు ఏమైనా నేర్చుకున్నారు, బేసిక్స్ అలాగే మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఎందుకంటే అదే మిమ్మల్ని ప్రాఫిట్ అండ్ లాసెస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా అయితే ఉండేది. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీరు ఎంత పర్సెంట్ రిస్క్ చేస్తున్నారు ట్రేడ్కి వచ్చేసి అనేది రిస్క్ మేనేజ్మెంట్. దీని మీద కూడా నేను ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెట్టాను, దాన్ని కూడా మీరు వచ్చేసి చెక్అవుట్ అయితే చేయొచ్చు. దాన్ని కూడా డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను, చెక్అవుట్ అయితే చేయాలి. నెక్స్ట్ మీరు నేర్చుకోబోతున్నారు ట్రేడింగ్ సైకాలజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బిగినర్ ట్రేడర్ దీన్ని ఎందుకు వాడంటే అసలు దీని గురించి తెలియకపోవడం వల్లే. ట్రేడింగ్ సైకాలజీ అంటే మీరు ట్రేడ్ చేసినప్పుడు మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉంది, మీరు గ్రీడ్, ఫోమో అండ్ ఫియర్ వల్ల మీరు చాలా మంది బిగినర్ ట్రేడర్స్ లాస్ అవుతారు. ఫారెక్స్ మార్కెట్లో అనేది కాదు, ప్రతి మార్కెట్లో ట్రేడింగ్ లో అనేది మీరు ఫియర్, గ్రీడ్ అండ్ రివెంజ్ ట్రేడింగ్స్ ను వదిలేయండి. ట్రేడ్ చేసేటప్పుడు కామ్ గా ట్రేడ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ రూల్స్ ని ఫాలో అవ్వండి, డిసిప్లిన్ గా ట్రేడ్ చేయండి. ఇప్పుడు వరకు మీరు బేసిక్స్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నారు, ట్రేడింగ్ సైకాలజీ గురించి నేర్చుకున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకోవాలి. ఎందుకంటే స్ట్రాటజీ లేకుండా మీరు ట్రేడ్ అయితే చేయలేరు. మీకు ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ ఇస్తున్నాను, ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఫారెక్స్ మార్కెట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫస్ట్ 6 months కి నేను మీకు రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. ఫస్ట్ మంత్ లో మీరు ఫారెక్స్ మార్కెట్ బేసిక్స్ అయితే నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్ వీక్ లో. సెకండ్ వీక్ లో కరెన్సీ పేర్స్ గురించి తెలుసుకోండి. లాట్ సైజ్, స్ప్రెడ్స్, అలాగే లెవరేజ్ ఎలా పనిచేస్తుందో మీరు లైవ్ గా నేర్చుకోండి ఈ 2 weeks లో. థర్డ్ వీక్ లో వచ్చేసి మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేయండి. ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడానికి అట్లీస్ట్ 2 months అయినా పట్టింది. అండ్ 5th month లో మీరు నేర్చుకోవాల్సింది స్ట్రాటజీ. మీరు ఇప్పుడు దాకా అయితే ఏవైనా నేర్చుకున్నారో అది ఫారెక్స్ మార్కెట్ లో పెట్టండి. స్ట్రాటజీ అంటే ఏం లేదు, మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్నే మీరు ఒక స్ట్రాటజీగా మార్చుకుంటారు. ఏం లేదు, మీరు ఒక క్లారిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలి. దాంట్లో మీరు ఏ టైంలో ట్రేడ్ చేస్తున్నారో ముందుగా ఫిక్స్ అయితే ఉండాలి. ఎంట్రీ ఎగ్జిట్ ముందుగానే మీరు ప్లాన్ చేసుకుని ఉండాలి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ ఎంత తీసుకుంటున్నారో కూడా మీరు ఫైనలైజ్ చేసుకుని ఉండాలి. దాన్ని స్ట్రాటజీ అంటారు. దీన్ని మీరు 5th month వరకు నేర్చుకున్న తర్వాత 6th month లో మీరు బ్యాక్ టెస్టింగ్ స్టార్ట్ చేయాలి. బ్యాక్ టెస్టింగ్ వచ్చేసి మినిమం మీరు 3 months అయితే చేయాలి. ఇప్పటిదాకా 6 months వరకు నేర్చుకుంటారు. 6 months తర్వాత నుంచి ఇంకో 3 months మీరు బ్యాక్ టెస్టింగ్కి ఇవ్వాలి. బ్యాక్ టెస్టింగ్ చేస్తేనే మీరు స్ట్రాటజీ ఎంత పని చేసిద్ది. మీరు బ్యాక్ టెస్టింగ్ చేయకుండా మీరు ట్రేడింగ్ లోకి వెళ్ళారనుకో మీ మనీని లాస్ చేసుకుంటారు. కాబట్టి ఒకటే స్ట్రాటజీ నేర్చుకోండి, ఒకటే యూట్యూబ్ ఫాలో అవ్వండి, ఒకటే రూల్ పెట్టుకోండి. మీరు ఇది చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ ఆర్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారని నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఇప్పుడు దాకా ఈ నేర్చుకున్న తర్వాత ఫైనల్ గా మీరు ఫారెక్స్ మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఫారెక్స్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలంటే మీకు ఒక బ్రోకర్ కావాలి. బ్రోకర్ కింద నేను పర్సనల్ గా యూజ్ చేసేది వాల్నెక్స్. వాల్నెక్స్ అయితే మీకు కావాలి కింద పిన్ కామెంట్స్ లో అయితే పెడతాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. దాంతో మీరు వచ్చేసి సైన్ అప్ చేసుకున్న తర్వాత MT5 లింక్ అయితే ఇచ్చింది. MT5 అంటే మీరు ఎక్కడైతే మీ ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తారో దాన్నే MT5 అంటారు. ఇది వచ్చేసి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్స్ లో రెండిట్లో అయితే ఉండిద్ది. చెక్అవుట్ అయితే చేయండి. దాంట్లో ID పాస్ ని లాగిన్ చేసేసుకున్న తర్వాత ట్రేడ్స్ అయితే ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీకు ఫారెక్స్ మార్కెట్ మీద పూర్తిగా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఫారెక్స్ మార్కెట్ గురించి మొత్తం తెలిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ఫుల్ అయిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీ ట్రేడర్ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి.